క్రైమ్ అలర్ట్, అన్యాయాలు ఎదిరించే శబ్దం. వినోద్ బ్రో, స్టార్ట్ అయ్యాను. రేపటికల్లా వచ్చేస్తా, బస్ కోసం వెయిటింగ్. సరే భయ్యా. ఓ ఆంటీ, నేను హెల్ప్ చేస్తాను, ఆగండి. ఉండండి. ఎక్కడి వరకు వెళ్ళాలి? ఇక్కడ వరకే బాబు. సరే లగేజీలు ఇవ్వండి. థ్యాంక్ యూ. పర్లేదంటే. థ్యాంక్ యూ బాబు, నువ్వు చాలా సాయం చేసావు. ఈ రోజుల్లో నీలాగా ఎవరు సహాయం చేస్తారు బాబు? సరే అంటే నేను వెళ్తాను. సరే బాబు. ఆంటీ, ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారా? సరే ఉండు బాబు, తీసుకొస్తాను. ఫోన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆంటీ, నా లైఫ్ సేవ్ చేశారు మీరు. అరే బద్రీ. అరే వినోద్ అన్న, నమస్తే. పద. సరే అన్న. అంతా బాగానే ఉందా? ఆ బాబాయ్ చూడు, నా తమ్ముడు ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాడు. బాబాయ్ నమస్తే. నమస్కారం. బాగా పనిచేయాలి, అర్థం చేసుకొని పనిచేయాలి. పద, నీ రూమ్ చూపిస్తా. ఇదే నీ రూము. చూడు, ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు. ఇక్కడ చాలా మంచిగా పనిచేయాల్సి వస్తుంది, కాబట్టి ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి, సరేనా? చూడు, ఇక్కడ ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా మేనేజర్ నిన్ను నా ప్లేస్లో నియమించుకున్నాడు. రే బద్రి, ఏంటిది? నేను వర్క్ గురించి చెప్తుంటే నువ్వేంటి ఆ పాత ఫోన్లో బిజీగా ఉన్నావు? అరే అన్న, ఇది పాతది కాదన్న, కొత్తది. 10,000 పెట్టుకున్నాను. నీ దగ్గర ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందిరా? అరే అన్న, దాన్ని నేను సంపాదించాను, కొనుక్కున్నాను, తప్పేముంది? సర్లే, నీకు తెలుసు కదా మీ వదిన గర్భవతి అని. చాలా రోజులైంది కదా, అందుకే నేను ఊరి నుంచి పిలిచాను. చూడు, ఎటువంటి ఇబ్బంది పడకు. మనోజ్ భయ్య చెప్పాడు నువ్వు అంతకుముందు బిల్డింగ్లో ఏదో సమస్య చేసావని. ఆ విషయం పోలీస్ దాకా వెళ్ళిందంట. అరే అన్న, వాడి గురించి నీకు తెలీదా? ఆడు నెంబర్ 1 తాగబోతు. పైగా మనోజ్ అన్న పని కూడా నేనే చేసేవాడిని. అరే అన్న, ఏదైనా చేసి ఉంటే పోలీసులు మనం బతకనిస్తారా ఏంటి? సర్లే, ఇప్పుడు బానే ఉందా? ఆడు తాగబోతన్నా. చూడు, అతను మన మామ, మన ఇద్దరికన్నా చాలా పెద్దవాడు. అవునా? మీకు మామయ్య అయితే నాకు కూడా మామయ్యే. అరే మామయ్య, మీసం చాలా బాగా పెంచావు, అదిరిపోయింది. అరే వినోద్ బాబు, వాడికి బాగా అర్థమయ్యేలా చెప్పు. నాకు గ్యాస్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందని. సరే అంకుల్, నేను చెబుతాను. చూడు బద్రి, అంకుల్ నైట్ డ్యూటీ చేస్తాడు. దానికి తోడు అతనికి గ్యాస్ సమస్య కూడా ఉంది. నువ్వు అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండు. ఏం అంకుల్, సరేనా? అరే మామా, నువ్వు టెన్షన్ తీసుకోకు. నీ అల్లుడు వచ్చాడు అనుకో, నీకు అంతా బాగుంటుంది. ఇంకా సరే. అరే వినోద్, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా? అవును సార్, ఇతను మా చిన్న తమ్ముడు బద్రి. ఈ రోజు నుంచి నా ప్లేస్ లో బద్రి పనిచేస్తాడు. బద్రి, ఈయన మన సెక్రటరీ సార్. నమస్కారం చెయ్యి. సార్ నమస్కారం సార్, నన్ను దీవించండి సార్. పర్లేదు, ఇలాంటివి అవసరం లేదు. అలా ఏం కాదు సార్, మీరే మాకు అన్నదాత. మీ వల్లే మాకు జీతం వస్తుంది సార్, ఇంకా మా ఇంటిని కూడా నడుపుకుంటున్నాం సార్. మన సంస్కృతం మనకి ఎప్పుడూ ఒకటి నేర్పిస్తుంది సార్, పెద్దలకి ఎప్పుడూ గౌరవం ఇస్తూనే ఉండాలని. వినోద్, అబ్బాయి మంచిగా అనిపిస్తున్నాడు నాకు. నువ్వు అన్నీ చెప్పావు కదా? సార్, టోటల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మేడం, ఎంట్రీ చేసి వెళ్ళండి. అతను నా రిలేటివ్. ఏం పర్లేదు మేడం, కొత్త సెక్రటరీ వచ్చాడు, ఎంట్రీ చేసి వెళ్ళండి. ఓకే.
సుయి ఇతనెవరు? ఆ, అతను నా కజిన్. ఒక 10 రోజులు ఉండడానికి వచ్చాడు. నమస్తే. నమస్తే. సరే మీరు వెళ్ళండి. రే బద్రి, ఏం ఆలోచిస్తున్నావురా? లేదన్నా, పదండి. ఎక్కడికి రా వెళ్ళేది? పని చూసుకో, అర్థమైందా? బిల్డింగ్లో అన్ని ఫ్లాట్లోంచి చెత్త తీసేయి. నా ట్రైన్ టైం అవుతుంది, నేను వెళ్తున్నా. సరేనా? బ్యాగ్ ఇవ్వు. అన్నా వదిన జాగ్రత్తగా చూసుకో. సరే సరే. మీరు వెళ్ళిన వెంటనే ఒక మంచి శుభవార్త చెప్పాలి. సరే సరే, పని మాత్రం బాగా చేయి. నేను చూసుకుంటాను. సరేనా? జాగ్రత్త. ఓకే. చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి పని? మేడం, అది చెత్త. తీసుకున్నారుగా. మేడం, అది నేను కొత్తగా వచ్చాను. ప్రతి ఇంటింటికి డోర్ బెల్ కొట్టి అడుగుతున్నాను. నేను చెత్త బయటే పెడతాను. నువ్వు ఇక నుంచి బయట నుండే తీసుకువెళ్ళు, సరేనా? ఏదో ఒక రోజు నేను ఇంట్లోకి తొందరగా వస్తాను, నీకు దగ్గరగా వస్తాను. అయినా నేను బయట ఉండడానికి రాలేదులే. లలలా లలలా లలలా. ఓ అంకుల్, మీ దగ్గర పెద్ద కర్ర ఏమైనా ఉందా? ఏరా, నీకేం పనిరా కర్రతో? అదే అంకుల్, బిల్డింగ్ మొత్తం బూజుంది, శుభ్రం చేయాలి. చూడు ఎలా ఉందో. అర్థమైందా లేదా? అర్థమైందిలే. అది ఆ కరెంటు మీటర్ ఉంది కదా, కరెంటు మీటర్ దాని వెనక్కి తీసుకోపో. బద్రి, సార్ ఇక్కడేం చేస్తున్నావు? సార్ అక్కడ సాలెర్ పురుగు ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి పురుగులు. మంచిది మంచిది, చెయ్యి చెయ్యి. మేడం గారు, మీ బట్టలు. ఓ అవునా, బాల్కనీ నుండి పడిపోయినట్టున్నాయి. థ్యాంక్ యూ. మేడం గారు, నా పేరు బద్రి. ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి. ఏదైనా సరే, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, క్లీనింగ్ కానీ చేస్తాను. ఆల్రౌండర్. ఏమైంది డార్లింగ్? ఎవరు? అతను బిల్డింగ్ కేర్ టేకర్ అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. మేడం గారు, కొంచెం నీళ్ళు ఇస్తారా బాటిల్లో? సరే, ఇప్పుడే తెస్తాను. ఇదిగో. నీ చేతిలో ఏదో సువాసన ఉంది జోయిజీ. నేను షారుఖ్ని. హే, ఇంకా నీకు సన్నీకు ఏదో ఒకటి చేయాలి. ఖచ్చితంగా చేస్తాను.
అప్పటి వరకు దీంతో పని చేయాలి. పద చూద్దాం జూహీ ఏం చేస్తుందో. ఏం చేస్తున్నావు సోహిల్? వదిలే, ఇది టైం కాదు రొమాన్స్ చేయడానికి. అరే మేడం, రొమాన్స్ చేయడానికి టైం ఉండదు. అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. బేబీ, కర్రీ మాడిపోతుంది, కొంచెం వెయిట్ చేయి. ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉంటావు, నేను ఇక్కడే ఉంటా. నా వల్ల కావట్లేదు డార్లింగ్, పద. అరే సరే పద. సోహిల్, ఇంకా ఏం చేస్తున్నావు? ఏంటి విషయం? ఈరోజు చాలా రొమాంటిక్గా ఉన్నారు. ఐ లవ్ యూ జోయి. ఐ లవ్ యూ టూ బేబీ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను జూహీ. నిన్ను ఇంకెవరు ప్రేమించేలా చేయనివ్వను. నీ మీద నాకున్న ప్రేమ పిచ్చి ఇంకెవరికి ఉండదు. మరి నువ్వు మరెవరితో ప్రేమలో పడ్డం కూడా అసాధ్యం. పవర్ ఏంటి ఏ టైంలో పోయింది? లేదు, ఇదే ఫస్ట్ టైం పోవడం. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తా. నువ్వు ఉండు, నేను చూసి వస్తా. లేదు, నువ్వు వెళ్తే ఏమైనా ప్రాబ్లం రావచ్చు. నువ్వు ఇక్కడే ఉండు. ఇది అసలే కన్జర్వేటివ్ సొసైటీ, సరేనా? సరే, నేను చూసొస్తాను. ఇదేంటి, ప్రతి ఇంట్లో లైట్ ఉంది కానీ మా ఇంట్లో లేదు? ఈ స్విచ్లో ఏదై ఉంటుంది? ఇక్కడుందప్పా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నీకేనా పిచ్చి పట్టిందా? నేను పిచ్చని కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అరే కొంచెం ప్రేమించవా? అదే నువ్వు సన్నిని ప్రేమిస్తావే అలాగా. పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. కొంచెం ప్రేమించవా ప్లీజ్? జూహీజీ, మీరు ఇక్కడేం చేస్తున్నారు? జూహీజీ, నేను ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటాను? నేను ఇక్కడే కదా ఉండేది, మీకోసమే కదా పనిచేసేది. బిల్డింగ్ అంతా కరెంట్ ఉంది కానీ మా ఫ్లోర్లో మాత్రమే లేదు. ఇలా ఎప్పుడు జరగలేదు. సరే, ఒకసారి చూద్దాం రండి. మేడం, లైట్ ఒకసారి ఇలా వేయండి. మేడం, మీ ఫ్లాట్ నెంబర్ ఎంత? 103.
అవునా ఆ. ఈ బటన్ ఆఫ్ అయిపోయింది. ఏంటి? మేడం నాకు అసలు ఈ పని తెలీదు. మీరు ఓ పని చేయండి మేడం, నా నెంబర్ తీసుకోండి. హా, మీ ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి. నంబర్ చెప్పు. 9 మ్, 3 మ్, 4 మ్. 10 అయ్యాయి మేడం. మ్. జూయి ఏమైంది? ఎందుకు ఇంత టైం తీసుకున్నావు? ఇందులో ఏదో ప్రాబ్లం అంట. ఇప్పుడు ఓకే. సరే పద. జూహి మేడం, ఈయన మీ భర్తనా? ఎందుకు? ఇదంతా నీకెందుకురా? లేదు, నేను జస్ట్ అడుగుతున్నాను. మీరిద్దరు కలిసి ఉండడం నేను చూశాను. చూడు, నీ పన్ను చూసుకో, సరేనా? అరే, నేను తప్పుగా ఏం మాట్లాడాను, జస్ట్ అడిగాను అంతే. ఇదంతా అడగడానికి నువ్వెవడ్రా? అరే, ఎందుకన్నా అంత కోపడుతున్నావు? రేయ్, నీ లిమిట్స్లో నువ్వు ఉండు, అర్థమైందా? లేకపోతే నీకేమవుతుందో నీకే తెలియదు. నువ్వు ఇంకెక్కడ ఉంటే నిన్ను పాతేస్తాను నా కొడక. సోహిల్, ఏం చేస్తున్నావు? అతను నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు, కానీ నువ్వు తన మీద కోపడుతున్నావు. పద. సరే పద. జోహి మేడం, నిన్ను ఆ సన్నిగంతో చూసి తట్టుకోలేకపోతున్నాను. ఆడికి ఏదో ఒక గుణపాఠం చెప్పాల్సిందే. ఇప్పుడు చూస్తాను వీడు ఎలా బయటికి వెళ్తాడో. ఆఫీస్ అయినా, ఇల్లైనా, అపార్ట్మెంట్ అయినా, ఎవరైనా తెలియని వ్యక్తిని మనం పనిలో పెట్టుకున్నప్పుడు మనం అతని గురించి పూర్తిగా తెలుసుకొని పనిలో పెట్టుకోవాలి. ఇలాంటిది ఇక్కడ తప్పు జరిగింది. అది బిల్డింగ్ సెక్రటరీ వల్ల. అతను బద్రి వివరాలు అడగకుండా, ఇంకా అతని అడ్రస్ ప్రూఫ్లు, ఆధార్ కార్డులు అడగకుండా పనిలో పెట్టుకున్నాడు. అతను చేసిన ఈ చిన్న తప్పు భవిష్యత్తులో చాలా పెద్ద నేరంగా మారిపోయింది. ఏంటా నేరం? దాని బాధితులు ఎవరు? అరే ఏమైంది? కారు టైర్ ఎవరు పంచర్ చేశారు? హే కుక్క, హలో బయటికి వెళ్ళు, చంపేస్తాను నేను. వెళ్ళు. రేయ్, సార్ చెప్పండి. సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ సెక్యూరిటీ గార్డ్ బాత్రూమ్కి వెళ్ళినట్టున్నాడు. ఏం జరిగిందో నాకు చెప్పండి సార్. అక్కడ ఏం చేస్తున్నావు? సార్, ఆ బిల్డింగ్ చుట్టూ చాలా కుక్కలు ఉన్నాయి సార్, వాటి కోసమే చూస్తున్నాను. కొట్టి తరిమేయాలి కదా. అక్కడ కుక్క ఎక్కడ ఉంది? నాకేం కనిపించలేదే. సార్, అది కుక్క కదా, కొంచెం కన్నింగ్గా ఉంటుంది, అందరికీ కనపడదు. అది తనేరియా అనుకుంటుంది. కానీ సార్, ఇది మన ఏరియా కదా. బయట కుక్క వచ్చి మనల్ని కరుస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటామా? కొట్టి తరిమేయాలి కదా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఆ కుక్క నా కార్ టైర్ పంచర్ చేసిందని చెప్తున్నావా? సార్, కుక్క చేసింది మనకెలా తెలుస్తుంది సార్? ఇదంతా నువ్వే చేసావు. సార్, సార్ మీరు నా గురించి ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? సార్, మీరు డబ్బులు ఇస్తేనే నా ఇల్లు నడుస్తుంది సార్. నేను ఇక్కడ పని చేయడానికి వచ్చాను సార్, నేను ఎందుకు చేస్తాను సార్? జూహి, నా జూహి, నేను నీ షారుఖ్ని, నాకు నువ్వు కావాలి. మ్వా. షారుఖ్ చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాడు. ఏ జూహి, ఇంకా నీకోసం ఎంతసేపు నువ్వు వెయిట్ చేయాలి జూహి? ఇలా బాధపడ్డం నేను భరించలేను. నీ షారుఖ్ చాలాసేపటి నుంచి చూసావా, నీ ఫోన్ నన్ను పైకి లేపింది, లేకుంటే నేను పడిపోయేవాడిని. హలో మేడం. హా బద్రి, ఒకసారి పైకి రా. సరే మేడం. లోపలికి రా. నీళ్ళేంటో సడన్ గా ఆగిపోయాయి, ఒకసారి చూడు. అరే, ఎక్కడేం చేస్తున్నావు? లోపలికి రా, చూడు. తెలియట్లేదు మేడం ఏం జరిగిందో. అరే, ఇక్కడ కూడా చూడు, ఇక్కడ
ఇక్కడ కూడా రావడం లేదు. అరే అరే కట్ అయిపోయింది. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. రేయ్, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ట్యాంక్ రిపేర్ చేయడానికి వచ్చాను సార్. ఓ బయటకెళ్ళు. సార్ నేను చెప్తున్నాగా, ముందు బయటకెళ్ళు. సార్ నాకు నేనుగా రాలేదు సార్, మేడం ఫోన్ చేస్తే వచ్చాను. నువ్వెందుకు అరుస్తున్నావు? వీడేం చేస్తున్నాడు ఇక్కడ? అయినా నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? నా కారు 4 టైర్ల నుండి గాలిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళలేకపోయాను. నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళరా. పదరా బయటికి. సోహెల్, పదరా. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? సోహెల్ ఏం పదరా చేస్తున్నావు? బయటికి. మేడం అంతా ఓకేనా? సోహెల్ ఒకసారి బయటికి నా వెళ్ళు. మాట విను. సోహెల్ ఏమైంది నీకు? ఎందుకు అతని మీద అంత కోపంగా ఉన్నావు? జూయి వాడిని బట్టలు ముట్టుకుంటున్నాడు. వాడు మంచోడు కాదు, అసలు వాడి ఉద్దేశం మంచిది కాదు. పొరపాటును తాకుంటాడులే, అయినా అలా ఎందుకు చేస్తాడు? నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావు ఇప్పుడు? నాకొకటి చెప్పు, నీ కార్ టైర్ గాలు ఎవరు తీసుంటారు? జూయి, నాకు తెలిసి వాడే తీసుంటాడు. రాత్రి ఇదంతా చేశాను కదా, అందుకే ఇలా చేశాడు వాడు. దానికి కారణం కూడా అదే. వాడి మీద మొదటి నుంచి నాకు అనుమానంగా ఉంది, వాడు మంచోడు కాదని. నువ్వు ఒక పని చేయి, ఈ రోజు బిల్డింగ్ సెక్రటరీకి ఫోన్ చేయి దీని గురించి. అరే బద్రి, సార్ పనులు ఎలా జరుగుతున్నాయి? అంత బాగానే ఉంది సార్. ఏమైంది? సార్ అది మీకు ఒక విషయం చెప్పచ్చా? చెప్పు. సార్ అది 103లో జూహీ గారు ఉన్నారు కదా, ఏమైంది జూహికి? మేడంతో పాటు ఉన్నది వాళ్ళ అన్ననా? అతను ఆ అమ్మాయి కజిన్. కొన్ని రోజులు ఉండడానికి వచ్చాడు అతను. మేము కొలై క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు అంటి ఏం పెట్టుకున్నారు సార్. మాట్లాడుతున్నావు నువ్వు? అవును సార్. ఇది మన సంస్కృతంలో లేదు సార్. అది నేను ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు సార్. ఇది దయచేసి ఎవరితోనూ చెప్పకండి సార్. ఇప్పుడు తెలుస్తుందిరా నీకు ఎవడు ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడో. అరే చౌహాన్ అంకుల్, మీరా? లోపలికి రండి. ఎవరు జూయి? రండి. అంకుల్, మీరు వచ్చినందుకు హ్యాపీగా ఉంది. మీతో ఒకసారి బద్రి గురించి మాట్లాడాలి. ఫస్ట్ నేను అడిగిందని సమాధానం చెప్పు. నువ్వెవరు? జూహి మదర్ తరపా, జూహి ఫాదర్ తరపా? అంకుల్ చెప్పాను కదా, తను నా కజిన్ అని. జూహి, నిన్ను పేరెంట్స్ ఫోన్ చేయి, నేను మాట్లాడాలి. నేను తేలుస్తాను ఎవరు వైపో. అరే ఫోన్ చేయి. అబద్ధం చెప్పడానికి సిగ్గనిపించట్లేదా నీకు? నేను డే 1 నుంచి చెప్తున్నాను నీకు, సొసైటీలో ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు అని. బాయ్ ఫ్రెండ్తో ఉండడం ఇక్కడ కుదరదు. లేదంకుల్, అతని ఫ్లాట్లో ఏదో పని జరుగుతుంది, కొన్ని రోజుల్లోనే వెళ్ళిపోతాడు. కుదరదు, ఇది అసలు కుదరదు. ఇతను ఇప్పటికిప్పుడు ఫ్లాట్లోంచి వెళ్ళిపోవాలి, లేదంటే నేను ఈ పేరెంట్స్తో మాట్లాడాల్సి వస్తుంది. సోహెల్ నా మాట విను. జూయి, ఇదంతా నీ తప్పే. నువ్వు అతనికి చెప్పకుండా ఉండాల్సింది నేను నీ కజిన్ కాదని. అయినా నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? చెప్పాల్సిందంతా చెప్పాను, కానీ నాకేం తెలుసు ఇలా జరుగుతుందని. అయినా సెక్రటరీకి ఎలా తెలిసింది అసలు? ఇది ఖచ్చితంగా బద్రిగడి పనే. వాడే చేసి ఉంటాడు ఇదంతా. నువ్వు ప్రతిసారి అతన్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? నీకు వాడి మీద చాలా ప్రేమ కరుణ ఉన్నట్టున్నాయి. సోహెల్ నా మాట విను. సోహెల్, వినాలే జూయి,
ఇంత చిన్న విషయాన్ని ఎందుకంత పెద్దది నాకు అసలు ఏం చేస్తున్నావు? వినాలే జూయి. సోహెల్ 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 ఏమైంది జూహి మేడం? ఏదైనా ప్రాబ్లం అయిందా? ఛీ! ఇంకేమైంది జూహి గారు? నీ సన్ని వెళ్ళిపోయాడు, ఇంకా ఈ షారుఖ్ ఉన్నాడుగా. ఏ జూహి డార్లింగ్, చూసావా మన ఇద్దరం ఇక్కడే ఉన్నాం. ఏ జూహి డార్లింగ్, నేను నీ చేతుల మీద తలపెట్టుకుని పడుకోవచ్చా? కానీ నీ దగ్గర రావడానికి నాకు సిగ్గేస్తుందమ్మా. ఏ జూహి డార్లింగ్, నేను నీకు ఇంత దగ్గరగా ఎప్పుడూ రాలేదు, చాలా సిగ్గేస్తుంది. సోహెల్ నువ్వు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం కదా. హా జూయి, ఆ టైంలో నాకు కొంచెం కోపం వచ్చింది. ఒక నిమిషం, ఎవరో వచ్చినట్టున్నారు. చెప్పండి. మేడం గారు గ్యాస్ రీడింగ్ తీసుకోవడానికి వచ్చాడు. రండి. రండి, అదిగో మీటర్. చెప్పు. నేను ఆల్రెడీ ఫ్లాట్ ఓనర్కి నోటీస్ ఇచ్చాను. నువ్వు కూడా త్వరగా ఫ్లాట్ తీసుకో. 10 డేస్లో నీతో పాటు వచ్చేస్తాను, ఓకేనా? అయినా మా సొసైటీలో ఉండడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదులే. సరే, ఇది విను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వింకా వెళ్ళలేదా? మేడం గారు, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఇల్లు వదిలేసి వెళ్ళకండి. అంటే నువ్వు నా మాటలు విన్నావా? నేను ఈ ఫ్లాట్లో నుండి వెళ్ళాలా వద్దా అనేది నా ఇష్టం. నువ్వెవరు నాకు చెప్పడానికి? మేడం, నేను చెప్పేది ఏంటంటే, మేడం మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మీరు అనుకున్నట్టు అసలు మంచోడు కాదు. ఏం మాటలు మాట్లాడుతున్నావు? నీ మైండ్ పనిచేస్తుందా? నేను బాగానే ఉన్నాను మేడం, కానీ మీరే సరిగ్గా ఆలోచించట్లేదు. మేడం గారు, నేను మీ వాణ్ణి. మీకు తెలుసా, నేను నా పని చూసుకుంటూనే అప్పుడప్పుడు మీ పని కూడా చూస్తున్నాను. నువ్విక్కడ ఇంకొక మాట మాట్లాడినా నాకంటే చెడ్డవాళ్ళు ఇంక ఎవరు ఉండరు. వెళ్ళిక్కడ నుండి, లేదంటే నేను గట్టిగా అరుస్తాను. మేడం, అలా అరవకండి మేడం. వెళ్ళిక్కడ నుండి. వెళ్ళిపోతాను మేడం, కోపం తెచ్చుకోకండి. సరే, సారీ. మీరైతే వెళ్ళకండి. బద్రిగాడు ఎక్కడ ఉన్నాడు? వాడు గదిలో ఉన్నాడు సార్. బద్రి, అరే అరే ఏమైంది? రోజు వదలండి రా. ఏమైంది? ఏం చెప్పారు నువ్వు? నేను చెత్తనా కొడుతున్నా? నేనే వదలలేదన్నా. నిన్ను కొడతాను నా కొడుకు. ఏంట్రా నీ ప్రాబ్లం? అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. అరే నేనేం చెప్పలేదన్నా. ఏం చేస్తున్నారు మీరు? సార్, అది 103 సోహన్ సార్ ఉన్నాడు కదా. ఏమైంది? బద్రీ రూమ్ వైపు కోపంగా వెళ్ళాడు సార్. చాలా కోపంగా ఉన్నాడు సార్. నిన్ను చంపేస్తాను నేను. నేను ముందే చెప్పానుగా ఈ నా కొడుకు మంచోడు కాదని. సార్ నేనేం చేయలేదు సార్. ఇది ఎక్కడి నుంచి తెచ్చావు? ఇది ఎక్కడి నుంచి తెచ్చావు చెప్పాలి నువ్వు. సార్ అది పైనుంచి కింద పడిపోయింది సార్. అప్పుడప్పుడు మేడకి ఇస్తూ ఉంటాను. ఈ నైట్ నీదే కదా? ఇది నాదే. దీనికోసం 2 డేస్ నుంచి వెతుకుతున్నా. అమ్మాయి నైట్ దొంగతనం చేస్తావరా? నేను ఎప్పుడు మేడంకి హెల్ప్ చేస్తూనే ఉన్నాను సార్. మేడం మీకు అప్పుడప్పుడు కింద పడిన బట్టలు తెచ్చిస్తుంటాను కదా. అంకుల్, ఈ అబ్బాయి చాలా చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఏదో ఒక సాకు చెప్పి ఫ్లాట్ కి వస్తాడు. కొన్నిసార్లు నీళ్ళు ఆపేస్తాడు, కొన్నిసార్లు కరెంట్ ఆపేస్తాడు. సోహెల్, నువ్వు పోలీస్కి ఫోన్ చేయి. అప్పుడైనా నిజం చెప్తాడేమో. ఒక నిమిషం ఆగండి. దీని గురించి సొసైటీలో మాట్లాడాలి ముందు. మీరు ఎలాగో ఫ్లాట్ కాల్ చేసి వెళ్తున్నారు కదా,
వీడిని పోలీసులకు మేము అప్పగిస్తాం. సార్ 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 ప్లీజ్ సార్. యాక్షన్ తీసుకుంటాం వీడి గురించి. ఏయ్ అరవకు. చూడండి సార్, ఈ రోజు నుంచి వీడి అపార్ట్మెంట్ అసలు కనిపించకూడదు. నేను చూసుకుంటా. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే సొసైటీలో ఎలాంటి జరుగుతున్నాయని తెలిస్తే సొసైటీకి చాలా ప్రాబ్లం అవుతుంది. ముందు మీరు వెళ్ళిపోండి. అందుకే సార్ ఈ అపార్ట్మెంట్ సెక్యూరిటీ మీద నాకు అసలు నమ్మకం లేదు. ఇక్కడ నుంచి లగేజ్ షిఫ్ట్ చేసేదాకా నా జూయిని వదిలే వెళ్ళే ప్రసక్తే లేదు. పదా జూయి. సార్ అతను అబద్ధం చెప్తున్నాడు సార్. సార్ నిజంగా అబద్ధం. నోర్మై! నేను ముందే చెప్పాగా నీకు వాడిని బట్టలు ముట్టుకుంటున్నాడని. ఆ రోజు నుంచి నాకు వాడి మీద అనుమానం ఉంది. ఐఎమ్ సారీ సోహెల్, ఇలా జరుగుతుందని నాకు అస్సలు తెలీదు. నేను అతన్ని గుర్తుపట్టలేదు. చౌహాన్ గారు ఫోన్ చేస్తున్నారు. లిఫ్ట్ చేయి. హలో హలో జూహి, నువ్వే టెన్షన్ పడకు. నేను పోలీసులతో మాట్లాడాను. వీడిని మేము పోలీసులకు అప్పగిస్తాం. థ్యాంక్ యూ చౌహాన్ గారు. అలాంటి వ్యక్తి బయట ఉండడం కరెక్టే కాదు. ఏం చెప్పాడు ఆయన? వాడిని పోలీసులకు పట్టించారని చెప్పాడు. థ్యాంక్ గాడ్. నేను ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను. అలాంటి వాడితో ఇంకెప్పుడు మాట్లాడను. సార్ 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 దయచేసి నన్ను వదిలేండి. మీకు ఎప్పుడు ఇలా చేయండి. రేయ్, నీ యాక్టింగ్ లాపు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. హలో వినోద్, విషయం తెలిసిందా? మీ తమ్ముడు బద్రి ఇక్కడ ఏం చేశాడో? అవును సార్, నాదే తప్పు. నేనే ఉద్యోగం ఇప్పించాను. నన్ను క్షమించండి సార్. వీడిని మేము పోలీసులకు అప్పగిస్తున్నాం. అప్పుడు అర్థమవుతుంది వీడికి. ఒక పని చేయండి సార్, ఉద్యోగం నుంచి తీసేయండి. కానీ పోలీసులకు మాత్రం చెప్పకండి సార్. నేను క్షమాపణలు చెప్తాను. సరే, నువ్వు చెప్పావని వదిలేస్తాను. ఈ విషయం బయట తెలిస్తే వేరేలా ఉంటుంది మరి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేయ్, నీ సామాన్ తీసుకొని ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. సార్ 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 ప్లీజ్, ఇప్పుడంటే ఎక్కడికి వెళ్ళిపోతాను సార్. సార్ ప్లీజ్ సార్, మీకు కాల్ పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్. సార్ బయట పంపించింది. ప్లీజ్ సార్. సార్ సార్ బిల్డింగ్ సెక్రటరీ బద్రిని పనిలో పెట్టుకొని పెద్ద పొరపాటు చేశాడు. ఇప్పటికే అతని వల్ల ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. దాని తర్వాత మరో పెద్ద తప్పు జరగబోతుంది. వాళ్ళు బద్రిని పోలీసులకు అప్పగించలేదు. బదులుగా తిట్టి అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని కోరారు. ఇలాంటి దారుణమైన ప్రవర్తన ఉన్న వ్యక్తి సమాజంలో ఉండకూడదు, జైల్లో ఉండాలి. జూహీ మరియు సోహంలకు ప్రమాదం తప్పిందా లేదా ఇంకేమైనా జరగబోతుందా చూద్దాం. అన్నా నాకు క్షమించన్నా, నేను మిమ్మల్ని చాలా అవమానించేలా చేశానన్నా. చూడు, ఈ రోజు నుంచి నాకు అసలు ఫోన్ చేయకు. నువ్వు చేసింది చాలు. నా మనసులో ఏమనుకున్నావు అదే చేసావు. ఈ రోజు నుంచి నీ ముఖం కూడా చూపించొద్దు, ఇంటికి కూడా రావద్దు. అర్థమైందా? పెట్టేశాడు అప్పుడు ఏడు. సాలి నీకు చెప్తాను రా నీకు. కొడక నా సన్ని, నిన్ను వదిలిపెట్టను రా. నన్ను చాలా చాలా అవమానించావురా. నిన్ను వదిలిపెట్టను రా. సోహెల్, 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 జూయి, సోహెల్ త్వరగా రా. ఏమైంది? వాడు మళ్ళీ వచ్చాడు. ఎవరు? త్వరగా రా. రా. జూయి ఎక్కడ? రా. ఎక్కడ జూయి? అక్కడ చూడు. జూయి, అక్కడ ఎవరు లేరు. లేదు, నేను అక్కడ చూశాను. రోడ్డు మీద నిలబడి ఉన్నాడు. జూయి, జూయి ఇక్కడ చూడు. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. అక్కడ ఎవరు లేరు. జూయి, జోయిన్ సార్ చెప్పారు కదా వాడిని జైలుకి పంపించానని. నువ్వు టెన్షన్ పడకు, సరే? సరే, నువ్వు సాయంత్రం త్వరగా రా. మనం సాయంత్రం డిన్నర్కి వెళ్దాం. డన్. నాకు లేట్ అవుతుంది, వెళ్ళనా? సరే, బాయ్. బాయ్.
ఈరోజు నేనేంటో నీకు చూపిస్తాను జూహీ. ఈ లైట్ ఎలా ఆఫ్ అయింది? ఆ కర్టన్స్ ఎవరు మూసారు? ఎక్కడికి పోతావే? అరద్దు. ఇంకొక మాట మాట్లాడితే దీంతో పుడితి చంపేస్తా. అంటే అంటే నేను ప్రేమించకూడదా? ఆ సన్నీ కూడా ప్రేమ బాగుంటుందా? ఈ షారుఖ్ కూడా ప్రేమించే అవకాశం ఏమి జోహి మేడం? జస్ట్ ప్రేమిస్తాను అంతే, నేనేం చేయను. ఒక్కసారి ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ ప్రేమ మేడం. నీ గులాబీ రంగు నైట్ ఎక్కడుంది? అదే ఆ గులాబీ రంగు ఎక్కడుంది? అక్కడుందా? కదలద్దు. జూహీ మేడం, ఇది ఒక్కసారి వేసుకోవచ్చుగా. ఈ నైట్లో నువ్వు చాలా బాగుంటావు. ఈ పేదవాడికి కొంచెం హెల్ప్ చేయొచ్చుగా ప్లీజ్. నాకు తెలిసి నా పర్స్ నా ఇంట్లో మర్చిపోయినట్టున్నాను. అదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? ఎక్కడో తప్పు జరుగుతుంది. ఎంత బాగున్నావు చూడు, చాలా అందంగా ఉన్నావు జోహి మేడం. కానీ ఈ నైట్ లేకుండా నువ్వు చాలా అందంగా కనిపిస్తావు. కానీ నేనేం చేయగలను? ఈ నైట్లో నేను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. వా వా పద. అరే వద్దు, ఇలా మొండికేయద్దు. నిన్ను ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. నువ్వు నా మీద కోపంగా ఉన్నావా? ఈ షారుఖ్లో లేనిది ఆ సన్నీలో ఏముంది? దయచేసి ఒప్పుకోవా? నేను చాలా చాలా ప్రేమిస్తున్నాను.
ఇది నేను, ఇది మా జూహి మేడం. జూహి మేడం, ఈరోజు మా ఇద్దరికి మొదటి రాత్రి. హలో చెప్పు. ఒకసారి చూడు, వీడియో తీస్తున్నా. జూహి జూహి మేడం, ఉండండి ఉండండి, నేను చూస్తాను. జూహి, అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నాకు ఫోన్ చేయొద్దని? అరే బద్రి, నీ అమరప్రేమ్ కూడా వచ్చాడు. సోహం, నువ్వు నేను మాత్రమే జూహి, ఇంకెవ్వరూ రారు. బద్రి బాబాయ్, జూహి ఎక్కడికైనా బయటకు వెళ్ళిందా? సార్ నేనంతగా చూడలేదు సార్, నాకేం తెలియదు సార్. ఇంట్లో లేదు. బెల్ కూడా కొట్టాను, చాలాసార్లు కొట్టాను, టోర్ తీయట్లేదు, ఫోన్ కూడా కలవట్లేదు. అలానా? హలో హలో పాలంకుల్, ఒకసారి జూయా మేడం ఇంటికెళ్ళి చూడండి. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో ఈడేదో చేస్తున్నాడు. చాలా వేడుంది నీలో, ఇప్పుడు ఇంకా మజా వస్తుంది. జూయి జూయి, రే వదలరా. అరే నేనేం చేయలేదు సార్. నరకానికి పోతావురా నువ్వు. పదరా, కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. సోహెల్, వినోద్ మరియు వాచ్మెన్ పాల్ సింగ్ తెలివితేటలు బద్రి ప్రణాళికను భగ్నం చేశాయి. అదే టైంలో పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. బద్రి పైన ఐపీసీకి సంబంధించిన సెక్షన్లను అమలు చేశారు. ప్రస్తుతం దానిపైన కోర్టుల కేసు నడుస్తుంది. మన జీవితంలో మనం చాలా సమస్యలు ఎదుర్కొంటాం. ప్రతిసారి మన చుట్టూ ఏం జరుగుతుందో మనం గమనించలేకపోతాం. మనమందరం అప్రమత్తంగా ఉండాలి. మన చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలను కూడా మనం వదలకూడదు. అది ఏ సమయంలో జరిగినా వెంటనే పోలీసుల కంప్లైంట్ చేయండి. దానివల్ల పోలీసుల సహకారం దొరుకుతుంది. నమస్కారం, నేను మీ గిరీష్ జైన్. క్రైమ్ అలర్ట్ ఈరోజు ఎపిసోడ్లో జరిగిన కథ. చెడు మరియు చెడ్డ వ్యక్తుల నుంచి కాపాడుకోవడానికి మీకు ఒక సలహా. మిమ్మల్ని అప్రమత్తం చేసే మరో కొత్త కథతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు మీరంతా బీ అలర్ట్, బీ సేఫ్, క్రైమ్ అలర్ట్. అప్పటి వరకు జాగ్రత్త.